యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయ్యి ఈ రోజుకి 41 రోజు అయింది. అండ్ నిన్న రాత్రి సెనెట్లో బిల్లు పాస్ అయింది ఇది. సో ఈ బిల్లు పాస్ కావడానికి 60 ఓటింగ్స్ కావాల్సి ఉండే అనమాట. అంటే సెనేటర్స్ 100 మంది ఉంటారు. ఎవ్రీ స్టేట్కి 2 సెనేటర్స్ ఉంటారు. యూఎస్లో 50 స్టేట్లు, 50 × 2 100 మంది అనమాట. సో ఈ బిల్లు పాస్ కావాలంటే 60 మంది కావాలి. సో వీళ్ళ దగ్గర రిపబ్లికన్స్ దగ్గర 53 మంది సెనేటర్స్ ఉండే అండ్ డెమోక్రాట్స్ 47 ఉండే అనమాట. సో ఇందులో నుంచి ఒక 7 కావాల్సి ఉండే. సో ఈ బిల్లు కూడా అంటే ఇది కాన్స్టిట్యూషన్లో ఎలా పెట్టారంటే, ఇప్పుడు ఒక పార్టీ నుంచి బిల్లు అంటే 50% పెడితే ఏంటంటే ఎప్పుడే కానీ వాళ్ళ సైడ్ ఉండొచ్చు, అందుకని ఇద్దరిని కలుపుకొని వెళ్ళాలి అనేదాన్ని దీంట్లో కాన్స్టిట్యూషన్లో ఏంటంటే 2/3 ఆర్ 60 ఓటింగ్స్ ఉండాలనేది కాన్స్టిట్యూషన్లో పెట్టుకున్నారనమాట వీళ్ళు. సో అందుకని ఎప్పుడే కానీ ఆ బిల్లు పాస్ అయ్యేటప్పుడు 60 ఓటింగ్స్ ఉండాలన్నమాట. సో వీళ్ళకి 53 ఉన్నారు కనుక వీళ్ళు 47 ఉన్నారు. వీళ్ళకించి 7 తీసుకురావడానికి ఇబ్బంది పడ్డారనమాట. సో బేసికల్గా వీళ్ళు ఎందుకు ఓట్ వేయలేదు అంటే, దీంట్లో మెడికల్ అనేది తీసేస్తారనమాట. అంటే బడ్జెట్లకించి చాలా అమౌంట్ తగ్గించేశారు. సో వీళ్ళ వాదన ఏంటంటే, రిపబ్లికన్ వాదన ఏంటంటే, ఇదంతా కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు, బార్డర్ నుంచి క్రాస్ అయ్యి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, ఇంత బడ్జెట్ అవసరమా లేదు దీనికి అనేది వీళ్ళ వాదన ఏంటంటే, అసలు కాన్స్టిట్యూషన్లోనే బయట వాళ్ళకి ఇవ్వాలని ఉండదు. సో అలాంటప్పుడు ఇది బడ్జెట్ వాళ్ళకి ఎట్లా వెళ్తుంది, ఈ మెడికల్ అండ్ మెడికేర్ వచ్చేసి మన వాళ్ళ గురించి మేము పోరాడుతున్నాం అనేది వీళ్ళ వాదన అనమాట. ఈ 2 వాదనలో ఇది ఆగిపోయింది అనమాట. 41 రోజు అయింది. సో ఫైనల్గా ఏంటంటే, ఒక మోడరేట్ డెమోక్రాట్స్ ఎవరైతే ఉంటారో దీనివల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. గవర్నమెంట్ షట్ డౌన్ అయింది అండ్ స్నాప్ బెనిఫిట్స్ అని ఉంటాయి అనమాట. అంటే వృద్ధులకి, కొంతమందికి ఫుడ్కి అమౌంట్స్ వస్తాయి అనమాట. సో అవి కూడా ఆగిపోయినాయి అనమాట. వాళ్ళు ఇబ్బంది పడడము, కొంతమంది స్కూల్లో పిల్లలకి ఫుడ్ వెళ్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఆగిపోయినాయి అనమాట. ఇవన్నీ ఆగిపోవడంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనేసి ఒక 8 మంది ఏం చేశారంటే, వీళ్ళు దీనిలో వచ్చేసి సంతకం పెట్టారనమాట. సో ఇప్పుడు ఈ సంతకం పెట్టడంలో ఏంటంటే, ఇక్కడ లీడర్స్ ఉంటారు. యాక్చువల్లీ రిపబ్లికన్ సెనెట్ లీడర్ ఉంటారు అండ్ డెమోక్రాట్ సెనేటర్ లీడర్ ఉంటారు. డెమోక్రాట్ లీడర్ వచ్చేసి చక్ షూమర్ వచ్చేసి తను వీళ్ళని పార్టీ వాళ్ళు తిను వీళ్ళతోని మాట్లాడి ఆపలేకపోయాడు అనేది వాళ్ళకి కోపం అనమాట. కోపం ఉంది ప్రస్తుతానికి. అతన్ని రిజైన్ చేయమని కూడా కొంతమంది కోరుతున్నారనమాట. ఇటు సైడ్ వచ్చేసి జాన్ థూన్, ఈయన వచ్చేసి సెనేటర్ లీడరు, మైనారిటీ సెనేటర్ లీడర్ అంటారు. ఈయన మెజారిటీ సెనేటర్ లీడర్ అంటారు. ఇక్కడ చక్ షూమర్ వచ్చేసి మైనారిటీ సెనేటర్ లీడర్ అనమాట. వీళ్ళిద్దరూ మిగతా వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తుంటారు అనమాట. సో ప్రస్తుతానికైతే బిల్లు పాస్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్స్ వచ్చేసి ఈ బిల్లు కాంగ్రెస్కి వెళ్తుంది అనమాట, హౌస్కి వెళ్తుంది. హౌస్లో 435 మంది కాంగ్రెస్ మెన్ అండ్ ఉమెన్ ఉంటారు. ఇక్కడ 218 ఓటింగ్ రావాలి. సో వీళ్ళందరూ కూడా ఇది షట్ డౌన్ అవ్వడం లేదంటే, ఈ హౌస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ స్టేట్స్ అంటే వాళ్ళని పంపించేశారనమాట. ఇక్కడ డీసీ నుంచి వాళ్ళ ప్లేస్కే పంపించేశారనమాట. సో నిన్న ఇది బిల్లు పాస్ అయింది కనుక నెక్స్ట్ హౌస్కి వస్తుంది కనుక వీళ్ళందరినీ కూడా ట్రావెల్ బ్యాక్ చేయమన్నారు. నిన్న నైట్ నుంచి అందరూ కమింగ్ టు డీసీ అనమాట ఇక్కడికి. సో ఈరోజు కానీ ఇవాళ నైట్ ఓటింగ్ ఉంటుంది దీనికి, కాంగ్రెస్ నుంచి హౌస్ నుంచి. సో దీనికి 218 ఓటింగ్ రావాలన్నమాట. సో ఈ 218 ఓటింగ్ వస్తే నెక్స్ట్ స్టెప్స్ వచ్చేసి అది ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ సైన్ చేస్తే గవర్నమెంట్ ఓపెన్ అవుతుంది అనమాట. సో అది ప్రస్తుతానికి గవర్నమెంట్ షట్ డౌన్ అండ్ ఎక్కడ ఈ స్టేటస్ అంటే ఎక్కడ ఉంది అనేది దాని గురించి డీటెయిల్ ఇది. సో మీకు ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.